ఇదేనా బీజేపీ తాలూకా దురుద్దేశం? ఎందుకంటే దీన్ని నేను ఇవాళ ఎక్కువ రాజకీయ కోణంలో కాకుండా మా వీరయ్య గారు కూడా ఉన్నారు, స్టాటిస్టిక్స్ యాంగిల్లో ఎంతెంత నష్టపోతాయి, ఎలా నష్టపోతాయి, దానికి సొల్యూషన్ ఏంటనే దారిలో తీసుకెళ్దాం. బట్ స్టిల్ అనివార్యంగా రాజకీయం లేకుండా ఉండదు. సో నిజంగానే బీజేపీ తాలూకా రాజకీయ దురుద్దేశం లేకపోతే 2021 నుంచి జనాభా లెక్కలు ఎందుకు జరపలేదు? క్వశ్చన్ నెంబర్ 1. 2026లో ఇప్పుడు జరపడం ద్వారా ఎవరైతే ఈ జనాభా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారో డిసిప్లిన్డ్గా, అంటే 70లో ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నామో దాన్ని అమలు చేసుకుంటూ వచ్చారో మరి వాళ్ళకి నష్టం జరగదా? మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా ఉండేటువంటి డౌట్స్ మీ ముందర పెడతానండి. ప్లీజ్. మీరు ఎవరు చెప్పారు ఈ పద్ధతి అనేటువంటిది నేను మొట్టమొదటి అడుగుతున్నా. ఇంకా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమీ లేవు. కేవలం వీళ్ళ రాజకీయ లబ్ధి, ఎవరైతే మీరు అంటున్నారో వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం గొడవ చెయ్యడానికి ఏదో జరిగిపోతుంది భ్రమలు. ఇవి వీళ్ళకి ప్రాక్టికల్. 370 ఆర్టికల్ వచ్చినప్పుడు కూడా ఇట్లే చెప్పారు. కాశ్మీర్ ఏమో అతలాకుతలం అయిపోతుంది అన్నారు. మొత్తం అంతా దేశం, ప్రపంచం అంతా సర్వనాశనం అవుతుంది కాశ్మీర్తో అన్నారు. ఏమైంది? అయోధ్య రామజన్మభూమికి సంబంధించినప్పుడు కూడా దీనికన్నా ఇంకా హీనంగా మాట్లాడారు. స్టాలిన్ లాంటి వాళ్ళైతే సనాతన ధర్మానికి సంబంధించి అదే ఒక పెద్ద క్యాన్సర్ చెప్పని మాట్లాడాడు. అట్లాంటి యొక్క వ్యక్తులకు మరి ఏమైంది? అయోధ్య రామజన్మభూమి వచ్చిన తర్వాత త్రిపుల్ తలాక్ గురించి ఇట్లే మాట్లాడారు. అది ఎట్లా చేస్తారు మొత్తం అంతా అని కూడా మాట్లాడారు. త్రిపుల్ తలాక్ చేస్తే దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంది ఆ నిషేధ చట్టం తెస్తే అని ఇట్లాంటి యొక్క మాటలే మాట్లాడారు. ఇట్లాంటి అల్లరే చేశారు. ఏమన్నా అయిపోయిందా? వీళ్ళకి ఏమీ సమస్య లేదు. ఈ రోజు దేశం 13 లక్షల కోట్ల నుంచి 50 లక్షల కోట్లకి దేశం ఆర్థికంగా పెరుగుతోంది. రాష్ట్రాలకు 32% నుంచి వీళ్ళెవరూ అడగకపోయినా డిమాండ్ చేయకపోయినా 49% ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా తెలంగాణకు 41% మాత్రం ఇస్తున్నారు సార్. అందులో ఈ 37% మాత్రం వచ్చింది. ఈ భారతీయ జనతా ఇదే అబద్ధాలు చెప్పుడు. దయచేసి మీరు అబద్ధాలు చెప్పాలి సార్. దయచేసి ఏమన్నా అడగాలంటే అడుగు. మీరు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారని మేము అడుగుతున్నాం. దయచేసి అబద్ధాలు చెప్పాలి. ఎక్కడిచ్చారు సార్? ఎక్కడిచ్చినని అడుగుతున్నాం మేము. ఎక్కడిచ్చిరో చెప్పాలి. మీరు అన్ని చెప్తున్నారు కదా, మరి జీడిపి గురించే మాట్లాడండి సార్. జీడిపి ఎంత తగ్గిందో మీకు తెలుసు. 6.2 ఎట్లయిందో, 6.3 ఎట్లయిందో, 8% జీడిపి. ఇవన్నీ మేము చర్చ చేద్దాం. మీరు చెప్పారు కదా, మేము కూడా చర్చ చేస్తాం. అన్ని వికసిత భారత్ లక్ష్యం ఏం చేయాలో ఏమన్నా తేడా ఉందా? చరణ్ గారు, పాదసారథి గారు, వాళ్ళ దీనికి కన్ఫైన్ అవుదాం. డీలిమిటేషన్ గురించి కన్ఫైన్ అవుదాం. దీనికి కన్ఫైన్ మీరు అన్ని దయచేసి మీరు అవన్నీ చెప్తే మేము కూడా చెప్పాల్సి వస్తుంది. అందుకే మిగతా అంశాలు కాదు. మీరు విధి విధానాలు అనేవి లేదు సార్. అమిత్ షా గారు ఏమంటా ఉన్నారు? సీట్లు తగ్గవంటుండు. కానీ సీట్లు తగ్గవు కరెక్టే. పెరిగే సీట్లలో ఇప్పుడున్న వాటా ఉంటుంది అనేది మా ఉద్దేశం. ఏమైనా సరే పార్లమెంట్ లో విధి విధానాలు దీని ప్రకారం ఉంది అనేటువంటిది ఎక్కడైనా ఉంటే బయట పెట్టమండి. ఎవడో ఒక సంస్థను వీళ్ళే డబ్బులు ఇస్తారు, ఆ సంస్థ పేరుతో రాయించుకుంటారు, అభూత కల్పనలు చేస్తారు, దాని మీద ప్రజల్లో చర్చను తీసుకొని వస్తారు. ఎక్కడ ఉంది? పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టబడిందా? ముసాయిదా ఏమైనా వచ్చిందా? దీనికి సంబంధించి ప్రశ్న ఎక్కడ ఉంది? ఏమీ లేకుండా కూడా తీసుకుంటారు. అందుకే అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు క్లియర్ గా చెప్పారు, అన్ని రాష్ట్రాల యొక్క సమన్వయంతో ఎవరికి నష్టం లేకుండానే జరుగుతుంది అన్నారు. ఆ మాట వీళ్ళకి కూడా తెలుసు. అయినా కూడా విమర్శించడానికి మాత్రమే. కానీ మరి బండి సంజయ్ గారు ఇవాళ మాట్లాడుతూ డీలిమిటేషన్ పై ఎవరైతే కలుస్తున్నారో వీళ్ళందరినీ దొంగల ముఠా అనడం కరెక్టా? అంటే అన్ని రాజకీయ పార్టీలే, అన్ని దేశంలో పనిచేస్తున్న రాజకీయ పార్టీలే, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలే, పార్లమెంట్లో మాట్లాడుతున్న పార్టీలే, మీకు పొలిటికల్ అపోజిషన్ కాబట్టి వాళ్ళ దొంగల ముఠా అనడం ఎంతవరకు కరెక్ట్ పాదసారథి గారు? 100% వారు మాట్లాడడము కరెక్ట్ కాదు. దానికన్నా నీచంగా వీళ్ళు మాట్లాడేది కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్. వెరీ గుడ్. బండి సంజయ్ గారి మాటలను నేను సపోర్ట్ చేయడంలే. దానికన్నా నీచంగా అదొక్కటే పెట్టుకుంటే అతనేం మాట్లాడాడు, ఇతనేం మాట్లాడాడు, అతనేం మాట్లాడాడు. ఈ అంశం ప్రాతిపదికగా మిగతావన్నీ కాదు. ఈ అంశం ప్రాతిపదికగా వీళ్ళందరూ కలిశారు. ఇదిగో పలానా నష్టం జరిగే అవకాశం మనకుంది, ఇప్పుడే మనకు వాయిస్ రేస్ చేయకపోతే తీరా చేసేసేటప్పటికి మనం చేయదాటిపోతుంది. ఎందుకంటే గత 2 ఏళ్ల నుంచి కూడా చర్చ జరుగుతుంది. కానీ మీరు ఒక క్వశ్చన్ లేవనెత్తారు కదా, నేను అది వీరయ్య గారి దగ్గర అడుగుతాను. ఎందుకంటే వారి దగ్గర ఇంకా సమాచారం ఉంటుంది. అసలు ఎవరు చెప్పారు, ఎందుకు వీళ్ళు కంగారు పడుతున్నారు? వీరయ్య గారు, పాదసారథి గారు అడిగిన ప్రశ్న అది.